श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मौनव्याख्या प्रकटित परब्रह्म तत्वं युवानं वरिशिष्ठान्ते वसदृशि गणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलित चिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। श्री गुरुभ्यो नमः। परम పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి మన శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాలం చాలా వేగంగా పరిగెడుతున్న క్రమంలో 7వ రోజుకి చేరుకున్నాం మనం. 7 సంఖ్య అనేది చాలా విశేషమైనటువంటిది. సప్త ఋషులు, అలాగే సప్త సంఖ్యాధరాసుత అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అంగారకుడు, అలాగే కుజుడు అంటే భూమిపుత్రుడైనటువంటి 3వ గ్రహం అనుగ్రహించాలంటే, అలాగే శనివద్రాహు కుజవత్ కేతు అని కూడా ఒక సూత్రం ఉంది. నవగ్రహాల్లో పూర్వం 7 గ్రహాలే ఉండేవట. కొంతకాలానికి క్షీరసాగర మథనం జరిగి, క్షీరసాగర మథనం ఏంటండి అంటే పాల సముద్రంలో ఒక పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటువంటి ఒక నాగ సర్పాన్ని పెట్టి దాన్ని కవ్వంగా మార్చుకొని, దీన్ని తాడుగా మార్చుకొని ఒక పర్వతాన్ని కవ్వముగా, అలాగే వాసుకి అనేటువంటి నాగజాతిలో గొప్పనైనటువంటి విశిష్ట మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించుకొని, ఒక పక్కన దేవతలు, ఒక పక్కన దానవులు, ఒక పక్కన దేవతలు, ఒక పక్కన రాక్షసులు నిలబడి దాన్ని మధించారు, అంటే చిలికారు. చిలికితే అందులోంచి ఐరావతం వచ్చింది. అది ఇంద్రుడు తీసుకున్నాడు. అలాగే లక్ష్మీదేవి వచ్చింది, జన్మించింది అందులోంచి. ఆ మథనంలో జన్మిస్తే అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు గారికి అప్పగించారు. ఎందుకని? స్థితికారకులు. మనం అమ్మ కడుపులోంచి భూమి మీదకి వచ్చిన తర్వాత మరణించే వరకు, మరణ సమయం ఆసన్నమయ్యే వరకు శ్రీ మహావిష్ణువు గారి యొక్క అనుగ్రహంతో మనం జీవించి ఉంటాం. అందుకే శ్రీ మహావిష్ణువు గారు చేసే పనిని స్థితికారణం, స్థితికారకులే శ్రీ మహావిష్ణువు అంటారు. అలాగే సృష్టి జరగడం బ్రహ్మదేవుడు చేస్తాడు. తర్వాత కాలం చెల్లిపోయిన తర్వాత కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడిలోకి లీనమవుతాం మనం. అందుకే స్థితికారకుడైనటువంటి స్వామికి లక్ష్మీదేవినిచ్చారు ఈ క్షీరసాగర మథనంలో. అలాగే విశేషముగా శివుడికి నాగసర్పములు ధరించి ఉంటారు కాబట్టి ఆ గరళ కంఠుడైనాడు స్వామి మనందరి కోసమై. ఆ విషం పుట్టింది. విషం బహిర్గతంగా ఉంటే కష్టం కదా. ఒక దగ్గర ఆ ప్రాంతంలో జరిగే ప్రకృతి ప్రకోపం వల్ల దుర్గంధం, చెడు వాసన ఏర్పడింది అనుకోండి, శరీరంలో కానీ, భూమిలో కానీ, వాతావరణంలో కానీ ఏర్పడితే ఎంత కష్టపడతాం మనం. అటువంటిది విషం. వి అంటే విశేషముగా, శం చంపేయునది అని అర్థం. విషం. విషం అనేది మనం తెలుగు పదం అనుకుంటాం. కాదు. విషం అంటే సంస్కృత పదం. చంపివేయునది అంటే విషం. కాబట్టి ఆ విషాన్ని
కంఠము యందు ధరించి ఉన్నారు పరమేశ్వరుడు, కాబట్టి గరళకంఠుడు అంటారు ఆయనని. కాబట్టి ఆ స్థితి కారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు గారు, అలాగే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు, ముగ్గురి యొక్క ఆజ్ఞతో త్రిశక్తుల యొక్క పార్వతి, లక్ష్మి, సరస్వతి అనుగ్రహంతో అమృతాన్ని, అమృత భాండాన్ని పొందారు దేవతలు, రాక్షసులు. ఎక్కడ పొందారండి? పాల సముద్రాన్ని చిలకడముతో ఆఖరిగా అమృతం వచ్చింది. ఆ అమృతం రాగానే దాన్ని పంచుకోవాలి కదా అందరికీ. అప్పుడు అందరు ఏమన్నారు? నారం దదాతీతి నారాయణ. ఏది ఎవరికి సమపాలలో అందించాలో తెలిసినటువంటి పరమాత్మ ఎవరండి అంటే నారాయణుడే. కాబట్టి కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తాడు, స్థితికారకుడు. అందుకని ఆ స్వామి ఆ భాండాన్ని చేతిలోకి తీసుకొని దేవతలు వింటున్నారు, కానీ ఆ రాక్షసులు, మనం ప్రతి కథలో ప్రతి పురాణంలో వింటూ ఉంటాం, రాక్షసులు రాక్షసులు. రాక్షస అనేది ప్రవృత్తి మాత్రమే, ప్రవర్తన మాత్రమే. తెలియక మొన్నెవరో ఒకసారి ప్రశ్నించారు నన్ను. నేను కొన్ని పీఠాల్లో వాటిల్లో వెళ్ళినప్పుడు భక్తులు ప్రశ్నించారు, స్వామి రావణాసురుడు బ్రాహ్మణుడా, లేదు కంసునుడు ఫలానా కులమా అని అంటారు. నాయన, కలియుగంలో కూడా 100 సంవత్సరాల క్రితం వరకు భక్తులు అనే పేరుతో మాత్రమే ప్రబోధం ఉంది. కాకపోతే ఈ కుల వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసుకున్నది. ఎవరు చేసే పనిని బట్టి వారికి ఆ పేరును పెట్టుకొని, ఎందుకని అంటే ఈ జన్యుపరమైనటువంటి మార్పుల వల్ల మనం ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. నిజమేనా అండి అంటే, మేనత్త పిల్లలని లేదా మేనమామ పిల్లల్ని చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం కదా. పాప మా పిల్లలు నడవలేక, కూర్చోలేక, మాట్లాడలేక ఎంత బాధలు పడుతుంటారు. ఒక్కసారి ఆలోచించాలి మనం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని కృష్ణ పరమాత్మ భవిష్యత్తు తెలుసుకొని చెప్పారు. ముందు జరిగేది చెప్తారు. చాలామంది అంటుంటాం మనం, బా ఈయనంటే అయిపోతుందండి, ఈసారి చెప్తే అయిపోతుంది పని అంటాం మనం. ఆ సారి చెప్తే పని అవ్వడం అనేది నిజమో అబద్ధమో తెలియదు, కానీ శాస్త్రాలు చదువుకున్న వాళ్ళం, సద్గురువుల దగ్గర సాహచర్యంలో ఉన్న వాళ్ళం కనుక చెప్తున్నాను నేను. అనుభవపూర్వకముగా ఏది జరిగేది ఉందో అది అనేవాళ్ళే గొప్పవాళ్ళు. అది జరిగేది ఉంటుంది కదా, అదే వాళ్ళు అంటారు, వాళ్ళనే మహాత్ములు అంటారు. అలా ఈ కుల వ్యవస్థ అనేది మనకి మనం ఏర్పాటు చేసుకున్నది. పూజ చేసేవాడిని పూజారి అంటారు, వైద్యం చేసేవాడిని వైద్యుడు అంటారు. మనల్ని డిక్టేటర్గా, అంటే ఏ పథ్యం చేయాలి, ఏ మందులు ఎలా వేసుకోవాలని గట్టిగా చెప్పేవాడు కాబట్టి డాక్టర్ అంటారు. అంతే, ఇలా వ్యత్యాసమేం లేదు. ఇంకో గొప్ప మాట, జడ్జి అంటారు కోర్టులో, లాయర్ అంటారు. అక్కడ ఉన్నది స్త్రీ పురుషుల అని చూడరు. అక్కడ లాయర్ గారు చెప్పారు, జడ్జి గారు చెప్పారంటారు. అట్లాగే కుల వ్యవస్థ కూడా అంతే. ఆ చేసే పనిని బట్టి మనం ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే, మనం మనకంటే గొప్ప వాళ్ళని, మనకంటే ముందు తరాల్లో ఉన్న వాళ్ళని విమర్శించే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూడలేదు కదయ్యా, కళ్ళతో చూసామా, మనం చూడలేదు కదా. అందుకని మన పూర్వీకులంతా మనకు గొప్ప వాళ్ళే. ఎందుకంటే అనేక మైళ్ళు నడిచారు వాళ్ళు. తర్వాతి కాలంలో
వాళ్ళ కష్టం మనకు సుఖంగా మారి ఏసీ వేసుకొని పడుకుంటునే కాలం, కార్లల్లో ఫ్లైట్లలో తిరిగే భాగ్యాన్ని కలిగించారు. మన పూర్వీకులు ఎవరైనా అందరికీ సమానమే, అందరికీ మహానుభావులే. కాబట్టి ముఖ్యంగా దేవతా అవతారాల గురించి మాట్లాడేటప్పుడు మనం కొద్దిగా ఆలోచించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హిందూ ధర్మమే కాదు, ఏ ధర్మంలో ఎవరికైనా వాళ్ళకి దాని మీద భక్తి విశ్వాసాలు ఉంటాయి. భక్తితో పూజిస్తే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసంతో పూజిస్తే భక్తి పెరుగుతుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అదే మానవ జీవితం. అందుకే చూడండి, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది అంటారు, ఫలానా వాడు పుట్టాడు అనరు. డాక్టర్ పుట్టాడు, లేదు జడ్జి గారు పుట్టారండి, పంతులు పుట్టాడు, ఫోటోగ్రాఫర్ పుట్టాడు, విలేఖరి పుట్టాడు, రాజకీయంగా ముఖ్యమంత్రి గారు పుట్టారు అనరు కదా. అంటే తన యొక్క ప్రవర్తన ద్వారా తాను ఏర్పరచుకున్నటువంటి విద్యా వ్యవస్థ, పెరిగిన పరిసరములు, చేసే పనిని బట్టి ఆ కులం లేదా ఆ వర్ణం లేదు ఆ పేరు వస్తుందన్నట్టు. కాబట్టి మనకి విశేషముగా ఆ నారాయణుడికి అమృత భాండాన్ని అందించారు. అందించగానే ఆ అమృత భాండాన్ని స్వీకరించి స్వామి అందరికీ పంచడం మొదలెట్టాడు. రాక్షసులు అనుకున్నాం కదా, అది కేవలం ప్రవర్తనను బట్టి మాత్రమే వస్తుంది. రావణాసురుడు వారి పేరు, అసురుడనే పేరు ఎప్పుడొచ్చింది? రావణుడు, రావణో నామా అని ఉంటుంది రామాయణంలో. రావణుడు అనే పేరు గల వ్యక్తి 6 కాలములు శివుణ్ణి పూజించాడు అని ఉంటుంది. మరి రావణ అసురుడు ఎప్పుడయ్యాడండి? తనకంటే చిన్నపిల్ల అయినటువంటి 3వ తరమైనటువంటి అమ్మాయి పేరు సీత, జనక మహారాజ పుత్రిక. వారి మీద చెడు భావం, భార్య కావాలనే భావం కలిగింది చూడండి. భావాన్ని బట్టి అసురుడు అన్నారు. కాబట్టి ఆ రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా అమృత భాండం నుంచి అమృతాన్ని తీసుకునే సమయంలో ఒక ఇద్దరు దేవతల్ని చూస్తున్నారు. చూడడం వల్ల వారికి కొంత తపశ్శక్తి ఏర్పడి ఆ తపస్సు వల్ల దేవతా రూపాన్ని పొంది అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చుండే సమయంలో స్వామి గుర్తించాడు. ఇంద్రుడికి చెప్పగానే వజ్రాయుధశ్చేత సహా, వజ్రాయుధంతో తలను ఖండించారు. ఎందుకని చాలామందికి తెలియదు. కౌరవులు పాండవులు ఇద్దరు సమానమే కృష్ణుడికి. ఎవరు వారిని ధ్యానిస్తే, ఎవరిని వారు అనుసరిస్తారో వాళ్ళను కాపాడేవారే కృష్ణ పరమాత్మ, దైవం. చాలామందికి తెలియదు. తెలియకుండా చదవకుండా మాట్లాడుతున్నాం మనం. నేనున్నాను అనుకోండి, నేను విద్యాలయానికి వెళ్ళలేదు, అసలు ఇంగ్లీష్లో ఏముంటుందో నాకు తెలియదు. నేను వేదాధ్యయనం మాత్రమే చేశాను, నాకు వేదం మాత్రమే తెలుసు. ఆ తెలిసిన వేదం కూడా గురువులను అనుగ్రహించింది మాత్రమే, వారి కృప, వారి భిక్ష, వారి దయ, అంతే. కాబట్టి అసురం అనే పదం వాడడం అనేది వారి యొక్క ప్రవృత్తి. భారతంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఎవరు? దుర్యోధనుడు అని చెప్తారు. జానామి ధర్మం నచమే నివృత్తి, జానామి అధర్మం నచమే ప్రవృత్తి అంటాడు. కర్ణుడని బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఆయనకి, మిత్రుడు. మిత్రుడు అంటే ఎవరిని చూస్తే మన లోపల మంచి కిరణాలు వచ్చి అబ్బా ఈయన నాకు చాలా మనసుకు దగ్గరివాడు అంటామో వారిని మిత్రుడు అంటారు. శత్రువు అంటే శస్త్రరూపేణ ఏది దృశ్యతే తత్ శత్రుత్వముచ్యతే అంటుంది వ్యాకరణం. ఎవరిని చూస్తే మనకి చెడు భావన కలుగుతుందో, భయం కలుగుతుందో వారిని శత్రువు అనాలట. కాబట్టి మంచి మిత్రుతో అంటాడు దుర్యోధనుడు. ఏమని? మిత్రమా, నేను చేస్తున్నదేదో అందులో ఏది ధర్మం ఉంది, ఏది తప్పుంది, ఏది ఒప్పుంది తెలుసుకునేటువంటి అధికారం, అర్హత నాకు ఉన్నదయా. కానీ నేను రాజును కదా, అందున నాకు 99 మంది ఉన్నారు అన్నదమ్ములు. వాళ్ళందరినీ కాపాడాలంటే
నేను కొంతమందిని గట్టిగా మాట్లాడాలి, కొంతమందిని నిందించాలి, కొంతమందిని కలుపుకోవాలి, కొంతమందిని దూరం చేసుకోవాలి. అందుకే జానామి ధర్మం నచమే నివృత్తి, జానామ్యధర్మం నచమే ప్రవృత్తి. నేను అధర్మాన్ని ప్రవృత్తిగా కలిగిన వాడిని కాదయా, అలా అని చెప్పి నేను ధర్మాన్ని వదిలిపెట్టిన వాడిని కాదయా అని చెప్తాడు. ఎవరండి? రాజు దుర్యోధనుడు. కాబట్టి దుర్యోధనుడు తన వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి రాజు కాలేదు కాబట్టి కొన్ని తప్పులు చేశాడు. లేకపోతే మీకు తెలుసో తెలియదో పండితులను అడిగి తెలుసుకోండి. మీరు హనుమాన్ చాలీసా, మిగతా లలితా సహస్రనామాలు ఇటువంటివన్నీ మీరు ఎలాగైతే పారాయణం చేస్తారో, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఇటువంటివన్నీ కూడా పండితులు, భక్తులు పారాయణం చేస్తూ ఉంటారు. తెలుసా? ఎందుకని? అది చెప్పిన వాడిని బట్టి. చెప్పినవాడు మహానుభావుడు. కొంతమంది చేసిన మంచి పని ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇప్పుడు రాజ్యాంగం రాసిన నిర్మాత అంబేద్కర్ మహానుభావుడు అంటాం కదా, అలాగే వారిని కూడా మనం నిందించకూడదు. మనకు దైవ సమానులే వారు. ఎవరైనా ఋషులు, మునులు, మన పూర్వీకులు ఎవరైనా సరే. ఎందుకని? వారిని ప్రత్యక్షంగా మనం చూడలేదు, నిందించే అవకాశం లేదు. కాబట్టి మనకి ఆ అమృత భాండాన్ని నారాయణుడు పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, కూర్చున్నాడు. అతను కూడా అమృతాన్ని స్వీకరించాడు. స్వీకరించగానే మనకు ఆత్మ ప్రబోధం చేసినట్టుగా మనం అబద్ధం చెప్తున్నాం, నిజం చెప్తున్నాం, కవర్ చేస్తున్నాం అని చెప్తుంది మనకు ఆత్మ ప్రబోధం. ఆత్మ ప్రబోధమే పరమాత్మ. అలా ఆయన ఒక్కసారి గట్టిగా నవ్వాడు. ఆ వ్యక్తి నవ్వగానే ఎవరని చూశారు? చూడగానే కనబడింది, అతనికి శిరఖండనం చేశారు. అప్పటి వరకు ఎంతమంది అండి గ్రహాలు? 7. ఆ తర్వాత తల మొండెం. అప్పుడే ఒక పాము చనిపోయింది పక్కనే. ఈ మథనం జరిగే సమయంలో ఆ పాము యొక్క తలను ఈ మొండానికి పెట్టారు. పాము యొక్క తలను ఖాళీగా ఉన్న మొండానికి పెట్టారు. తల దగ్గర పాము ఉన్నటువంటి వ్యక్తి పేరు రాహువు అయ్యింది. అలాగే మనిషి యొక్క తల, పాదముల దగ్గర తోక ఉన్నటువంటి వ్యక్తి పేరు కేతువు అని నామకరణం చేసి ఆధిపత్యాన్ని ఇచ్చారు. నిజంగా మనం మాట్లాడుకుంటున్నట్టు అసురులు, దేవతలు, కులాలు, వర్ణాలు అనుకుంటే ఒక వ్యక్తి వచ్చి అమృతాన్ని తాగితే భస్మం చేయొచ్చు కదయా. దేవతలకి మన కర్మను బట్టే మనకు ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అప్పటి నుండి రాహువు, కేతువు అనేటువంటి గ్రహములు ఏర్పడినట్టుగా మనకి అగ్ని పురాణం చెబుతోంది. కాబట్టి 7వ గ్రహం శనిగ్రహం. అప్పటి వరకు ఈ 7వ గ్రహం శనిగ్రహం కావడానికి గల కారణాలు, వ్యవస్థలు చెప్పుకోవడం కోసమై విశేషమైనటువంటి దృష్టి దోషాన్ని తీసివేసేటువంటి విశిష్టమైనటువంటి కథ క్షీరసాగర మథనం. దాన్ని విన్నాం. మన భాగ్యం. ఎందుకు ఇలా తోస్తుందండి అంటే సరస్వతి. మనం శరత్కాల నవరాత్రుల్లో 7వ రోజుకి చేరుకున్నాం. సరస్వతి అమ్మ యొక్క అనుగ్రహం ఉందనుకోండి, చక్కగా మాట్లాడతాం. చక్కగా మాట్లాడమంటే గొంతుతో చప్పుడు సరిగా రాకుండా మాట్లాడమా, మైకులో మాట్లాడమా, గట్టిగా అరవడమా, మెల్లిగా చెప్పడమా? కాదు. మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి ఇంపుగా, ప్రేమగా, ఆత్మీయతగా కలుగుతుంది. చూడండి, వారు నిజమైన సరస్వతి పుత్రులు. మనం అనుకుంటాం సరస్వతీదేవి ఏమి ఇస్తుందండి, అమ్మ దగ్గర ఏముంటుంది, అమ్మ దగ్గర ఏముంటుంది, పుస్తకం పెన్ను ఉంటుంది అంటుందా అనుకుంటారు మీరు. సరస్వతి అమ్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఆ పుస్తకాన్ని చూసే కళ్ళు పనిచేయాలంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. వినాలి కదా, వినికిడి జ్ఞానం ఉండాలంటే సరస్వతి అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి.
తెలియాలి కదా. తెలియాలంటే శబ్దగ్రాహకం అంటారు దాన్ని. తెలియాలి కదా. మనస్సులో ఏమనుకుంటాను తెలియాలంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి మానవులారా, భక్తులారా, శ్రేయోభిలాషులారా, 7వ రోజున సరస్వతి అమ్మవారి యొక్క నవరాత్రాలు మొదలవుతాయి. మూలా నక్షత్రం, మూలాదౌ స్థాపయోదేవి శ్రవణాంతే విసర్జయేత్ అంటుంది మనకి పూర్వీకులు చెప్పిన శాస్త్రం. మూలా నక్షత్రము రోజు 7వ రోజున అయినా సరే మొదటి 3 రోజులు మహాకాళీ తత్వం, పార్వతీ అమ్మవారి తత్వం, తర్వాత 4, 5, 6, 3 రోజులు కూడా మహాలక్ష్మీ అమ్మవారి యొక్క తత్వం, అమ్మను అనుగ్రహించమని కోరడం. 7, 8, 9 ఈ 3 రోజులు కూడా మనం సరస్వతి అమ్మవారి యొక్క తత్వముగా మనం అమ్మను అర్చించడానికి భాగ్యాన్ని కలిగించారు ఋషీశ్వరులు. ఎలా రుణం తీర్చుకోగలం? తీర్చుకోవచ్చండి. ఎలా తీర్చుకోగలం? వారు ఏర్పరిచినటువంటి పూజా విధానాన్ని తెలుసుకోవడం, కనీసం వినడం. వింటే చాలు, తరించిపోతాం. ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చు. అవకాశం ఉందనుకోండి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే క్షేత్రాలు తిరిగి దర్శిస్తే చాలు. అలా ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనకి ఈ శరత్కాల నవరాత్రుల్లో 7వ రోజు భగవంతుడు మనకు కలిగించాడు. ఆ అమ్మ ఎలా ఉంటుంది? చిన్నప్పుడు మనకు విద్యాలయాల్లో చెప్పేవారు, యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత. ఇంకా కొన్ని గ్రంథాల్లో వ్యాసుడే దేవై సదా వందిత అంటే భక్తితో పూజింపదగిన దాన అంటే వందిత, పూజింపబడిన దాన అంటే పూజిత. సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. అమ్మా మాకేం కావాలి? యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్రవస్త్రాన్విత, మంచి వస్త్రమును ధరించున్నావమ్మా, వీణను ధరించున్నావమ్మా, పుస్తకము పెన్ను ధరించున్నావమ్మా. అటువంటి తల్లివి మాకేం కావాలి? నిశ్శేషజాడ్యాపహ. అమ్మా దేని మీద కూడా లక్ష్యము లేనటువంటి జీవితాన్ని ఇయ్యకమ్మా. చదువుకునే పిల్లలకి చదువు మీద మాత్రమే 90% శ్రద్ధ ఉండేట అనుగ్రహించమ్మా. పెళ్ళైన వాళ్ళకి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఎల్లకాలం అనురాగం ఉండేట్టుగా అనుగ్రహించమ్మా. ఇలా సరస్వతి మాతను ప్రార్థించే దివసమే ఈ శరత్కాలంలో 7వ రోజు. చాలా ఈ తల్లి విశేషమైనటువంటి అనుగ్రహం చేసింది మనకు. దుర్గా సప్తశతి, మనం చండీ యాగం అంటాం కదా, చండీ హోమం, చండీ యాగం ఏదైనా ఒకటే అర్థం. ఆమె కూడా చెడి కోపే. అంటే వైద్యుడు ఉంటే వైద్యుడు తెల్లని వస్త్రం ధరించి ఉంటాడు. ఎందుకో తెలుసా మీకు? ఆ ఉండేటువంటి రోగి దగ్గరికి వెళ్ళగానే మంచి కిరణములు, తెల్ల బట్టలు కట్టుకునే వాళ్ళని చూస్తే మనకు ఆ ఉండేటువంటి ప్రకృతి, అట్మాస్ఫియర్ అంటారు ఇంగ్లీష్లో, ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఎర్రని బట్ట కట్టుకునే వాళ్ళని చూసామనుకోండి, కొద్దిగా ఏదో మనకి ఒక చెప్పలేనటువంటి భయం కలుగుతుంది. అలాగే పసుపు వర్ణం, గంధం వర్ణం వాళ్ళని చూసామనుకోండి, మధ్యమంగా ఉండేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే మనకు ఋషీశ్వరులు అనేక విధాలుగా, అనేక రూపాల్లో, అనేక పురాణాల్లో, అనేక శాస్త్రాల్లో మనకు చెప్పబడి ఉన్నాయి. ఈ అమ్మ మూలాదౌ పూజయే దేవి. నక్షత్రాల్లో ముఖ్యమైనటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. ఆ రోజు అమ్మ ఆవిర్భవించింది అని మనకి శక్తి గ్రంథాల్లో, శాక్తే గ్రంథాల్లో, అలాగే పురాణాల్లో మనకి చెప్పబడి ఉంది. అలాగే ఈ మూలా నక్షత్రానికి అధిపతి అసురుడు, అంటే చెడు ప్రవర్తన కలిగిన వాడు.
చెడు ప్రవర్తన కలిగిన వాడు ఉంటేనే మంచి ప్రవర్తకుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. దుర్గంధం ఉంటేనే సెంటుకు గొప్పతనం కదా. చీకటి ఉంటేనే వెలుగుకి గొప్పతనం. చీకటి ఉంది, చంద్రుని చూడగలుగుతున్నాం. చీకటి పోవాలంటే సూర్యకిరణాలు పడాలి. అలాగే అమ్మ యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండడం కోసమే ముఖ్యంగా మన మానవ జీవితంలో శనిగ్రహం యొక్క అనుగ్రహం. మీకు ఇంకో మాట శ్రేయోభిలాషగా తెలియదలుచుకున్నాను. చాలామంది జ్యోతిష్కులు పండితుల దగ్గర విని 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 శనిగాడు అంటారు, తెలియక శని బాగలేడు అంటారు, గురువు బాగలేడు అంటారు. నవగ్రహములు దేవతములే, నవగ్రహాలు దేవతలే. వారికి ప్రదక్షిణం చేస్తే కాళ్ళు కడుక్కోకూడదు. మనం ఏ గుడికి వెళ్ళినా వచ్చిన తర్వాత బయటకు వచ్చాక కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకని? మన శరీరం అంతా ఆ దేవుణ్ణి దర్శించినటువంటి పాజిటివ్ వేవ్స్, మంచి కిరణములు మన మీద పడతాయి. అందుకే చూడండి, క్షేత్రం అంటాం. క్షేత్రం అంటే ఒక స్థలము అని అర్థం. సత్క్షేత్రం దేవాలయం. దేవాలయానికి వెళితే వచ్చినవాడు ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ, పక్షుల, ఏది చూడు పరమాత్మ మనస్సుతో నా మీద ప్రేమను పెట్టుకొని వచ్చినవాడా కాదా, అదొక్కటే చూస్తాడు ఆయన. ఆయన దగ్గర స్పెషల్ క్వాలిటీ కలిగినటువంటి స్కానింగ్ మిషన్ ఉంది. ఆయన యొక్క దృక్కోణం అంతా మనస్సు మీద మాత్రమే ఉంటుంది. కట్టిన బట్టతోనో, వేసే పూలతోనో, ఇచ్చే దండలతోనో, పెట్టే డబ్బులతోనో, వేసేటువంటి బంగారు ఆభరణములు చూడండి. ఆయన తల్లి ప్రేమలాగా. సనుబాలిచ్చే తల్లికి ఏం కావాలి? పిల్లవాడికి ఆకలి అవుతుందా లేదా? అటువంటి పరమాత్మ అనుగ్రహించేటువంటి రోజు ఈ 7వ రోజు. నవగ్రహాలు మనని పీడింపబడవు. మనమమ్మ కడుపులో పిండముగా ఉన్నప్పుడే మన లెక్క పక్కా అయిపోతుంది. వీడు పుట్టాక ఏమవుతాడు, ఎప్పుడు ఏమనుగ్రహించాలి, ఎలా ఉండాలి అనేది ఒక పత్రిక, దాన్ని జన్మపత్రిక అంటారు. రాసి పెట్టేస్తాడు పరమాత్మ. దేన్ని చూసి రాస్తాడండి? పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని, పాపాన్ని లెక్క కడతాడు. అదేమిటో పాపపుణ్యాలు ఎక్కడివండి అంటారు కొంతమంది తెలియక. మన శరీరంలోనే ఎక్కువ సమయం స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉంటే దుర్గంధం వస్తుందా? అదే పాపం. మంచి శుద్ధి శుభ్రంగా సక్రమంగా మంచి వేడి నీళ్ళతో స్నానం చేస్తే అమ్మయ్య అంటాడు బయటికి రాగానే, అదే పుణ్యం. కాబట్టి అటువంటి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది శని గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే రోజే ఈ 7వ రోజు. ఈ అమ్మవారు అనేక రాక్షసులను సంహరించింది. అందున రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన రోజు. రక్తబీజుడు అంటే తపస్సు చేశాడు, వరాన్ని పొందాడు. ఆయన ఏం వరాన్ని పొందాడు? భూస్పర్శ ఆయన రక్తం కలిగితే ఏం కావాలి? ఆయన శరీరం ఎట్లా ఉందో అంతమంది అయిపోవాలి, ఎన్ని చుక్కలు పడితే అంత రావాలి అని చెప్పినారు. కాబట్టి ఆ రక్తబీజుడు యుద్ధం చేస్తున్నాడు అమ్మవారితో. చేస్తే ఒక్కసారి జిహ్వాలన భీషణ, ఒక్కసారిగా అమ్మ, మనం కాళీమాత ఫోటోలో చూస్తాం, నాలికిట్ల వెడల్పు చేసిందట. ఆయన ఉన్న భూమి అంతా ఆమె నాలుక మీదకి వచ్చేసింది. ఒక్కసారిగా ఇలా అనేసింది, అంతే, లోపలికి వెళ్ళిపోయినాడు ఆయన. కాబట్టి అటువంటి రక్త బీజుణ్ణి సంహరించినటువంటి సరస్వతి మాత యొక్క అనుగ్రహాన్ని పొందే రోజే ఈ శరన్నవరాత్రుల్లో 7వ రోజు. పలుకుల తల్లి అనుగ్రహం లేకపోతే మాట్లాడే యోగం నాకు లేదు, వినే యోగం మీకు లేదు. కాబట్టి ఆ పలుకుల తల్లి అనుగ్రహాన్ని పొంది ముఖ్యముగా నువ్వులకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని బీద వాళ్లకు దానం చేయండి. నువ్వుల ముద్దలు చేసి, లేదు ప్రసాదంగా స్వీకరించండి, నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో పులిహోర చేయడం కానీ, లేదు చేసే దానిలో నువ్వుల పొడి వేసి చేయడం కానీ చేసి శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే రోజే శరత్కాలములో, శరదృతువులో వచ్చినటువంటి ఆశ్వీజ మాస 7వ రోజున సరస్వతీ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనందరికీ
వ్యాసుడు, మార్కండేయుడు మొదలైనటువంటి ఋషీశ్వరులు మనందరికీ ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రుల ద్వారా, అమ్మ తరఫున ఉండేటువంటి బంధువుల యొక్క సహకారంతో మన జన్మ వస్తుంది, కానీ వాళ్ళ సహకారంతో మనం జీవిస్తాం. మేనమామలు, మేనత్తలు మొదలగువారు వాళ్ళందరి ఆశీర్వాద బలం వల్ల మన జీవితం సాఫల్యం కావాలంటే 7వ రోజున సరస్వతీ తత్వాన్ని తెలుసుకొని సరస్వతీ మాత అనుగ్రహాన్ని పొందే రోజే ఈ 7వ రోజు. రక్త బీజుని సంహరించినట్టుగా మనలో ఉండేటువంటి తప్పులను కూడా అమ్మ సంహరించి అనుగ్రహించుగాక. శ్రీ శుభమస్తు.